ఎస్ సార్. సార్ శ్రీరామచంద్రమూర్తి గారు, ఆల్రెడీ మీరు మనం రోజు కూడా మాట్లాడుకుంటూ ఉంటాం బిజినెస్ కార్యక్రమంలో మార్నింగ్. అండ్ సార్ ప్రతిరోజు మనం చర్చిస్తూ ఉంటాం గోల్డ్ రేట్స్ గురించి కూడా. అయితే అందులో ఆల్మోస్ట్ ఆల్ మీరు చెప్తున్న స్పెక్యులేషన్స్ అన్నీ నిజాలు అవుతున్నాయేమో అనిపిస్తోంది నాకు. ఇవాళ ఈ డిస్కషన్లో భాగంగా మీతో ఆ విషయం కూడా పంచుకోవాలి. ఎందుకంటే గోల్డ్ రేట్ అయితే పెరుగుతూనే ఉంటుంది, ఖచ్చితంగా 1,00,000 వరకు చేరుకుంటుంది అని మీరు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అఫ్ కోర్స్ ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్, అంటే ఇప్పుడున్న ట్రెండ్ చూస్తుంటే ఏమనిపిస్తోంది సార్? ఎట్లా ఉంది అంటే గోల్డ్ రేట్స్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? అండ్ ఇప్పుడు ఈ పెరుగుదలకి మీరు టెక్నికల్గా కానీ అంటే మీరు గమనిస్తున్నటువంటి విషయాలు ఏంటి సార్? యాక్చువల్గా అండి, గోల్డ్ మనకి పర్టికులర్గా ఇండియాలో ఎప్పుడు కూడా సెంటిమెంట్ మేజర్ మిళితమే ఉంది. గోల్డ్ ఒకటి, హౌస్ ఒకటి, అలాగే వెహికల్స్ ఒకటి, ఈ మూడు కూడా ప్రతి మనిషి కూడా కావాలనుకుంటారు. అవును సార్. అంటే దానికోసం ఏమవుతుందంటే ఎంతో కొంత వాళ్ళ సంపాదనని అలకేట్ చేస్తారు. అంటే మన జీవితంలో గోల్డ్ అనేది ఒక భాగం, దాన్ని సెపరేట్ చేయలేము. దానివల్ల ఏంటంటే ఎంత రేట్ ఉన్నా కానీ ఆ గోల్డ్ అనేది అదొక అసెట్, అలా సోషల్ స్టేటస్, ఆ సింబల్ గా చూస్తాం మనం. అలాగే ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీలో గోల్డ్ అనేది ఇమ్మీడియట్ గా కన్వర్టబుల్. కాబట్టి అది రెండో పాయింట్. ఈ రెండు రీజన్స్ వల్ల ఇండియాలో ఉన్న ప్రతి మహిళ కానీ అలాగే ప్రతి కుటుంబ సభ్యులు కానీ గోల్డ్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఇవ్వాలి కూడా. అవును సార్. మనకి ఇవాళ విషయంగా అది తరతరాలుగా మనకి రాజుల కాలం నుంచి కూడా గోల్డ్ అనేది ఆర్నమెంట్ అది మనం చూస్తున్నాం. కాబట్టి ఎవరికైతే గోల్డ్ ఉందో వాళ్ళే రూల్ చేస్తున్నారు. ఇవాళకి కూడా అదే నడుస్తుంది. ఇప్పుడు ఎవరి దగ్గర అయితే గోల్డ్ ఎక్కువ ఉందో వాళ్ళే రూల్. కాబట్టి గోల్డ్ అనేది ఒక కంపల్సరీ అసెట్ లాగా అందరూ చేస్తున్నారు. మనం కూడా ఇప్పుడు మేము కూడా ఏం చెప్తున్నాం అంటే మీరు గోల్డ్ కంపల్సరీ కొంత అసెట్ అలొకేట్ చేయాల్సిందే. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రేట్ ఎంత ఉందనేది పక్కన పెడితే మీకు మనకి గోల్డ్ అసెట్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు అనదర్ పాయింట్ ఏంటంటే అంతకుముందు ఓన్లీ ఆర్నమెంట్స్ మీదే ఫోకస్ చేసాం. ఇప్పుడు అదర్ ఆల్టర్నేటివ్స్ వచ్చాయి సెక్యూర్డ్ గా, అవి మేము హైలైట్ చేస్తున్నాం. ఈ గోల్డ్ అని, గోల్డ్ సావరెన్ బాండ్స్ అని, ఈటీఎఫ్స్ అని, అంతకు ముందు లేనిది ఇప్పుడు ఉన్నది. ఎందుకంటే ఆర్నమెంట్స్ కొంచెం థ్రెట్ ఉంది, అన్ని వేసుకెళ్ళిన అదొక సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి. కాబట్టి ఇంకొక ఆల్టర్నేట్స్ బేస్ ఉన్నాయి. దానిలో ఇంగ్లీష్ ద్వారా మన గోల్డ్ ని డైరెక్ట్ గా తీసుకున్నట్టు అనేది మేము హైలైట్ చేస్తున్నాం. సో గోల్డ్ అయితే ఎప్పుడు పాసిబిలిటీ ఎప్పుడు అప్పర్ ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే సార్. అంటే తగ్గినా కూడా చాలా స్వల్ప మొత్తంలో తగ్గచ్చు.